క్షమించండి, ఒకే ఒక నిమిషం మాట్లాడాలని విన్నపం. అందరికీ నమస్కారాలు. మన ప్రీతమ స్వర్ణాంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాత విశాఖ జిల్లా ప్రతి ప్రగతిలో పారిశ్రామికంగా వ్యవసాయంగా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన ప్రీతమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు, మిత్రులారా, సోదరులారా, ఎంత స్వర్ణయుగం అంటే మాడుగుల నియోజకవర్గానికి 13 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈ రోజు అడుగుపెట్టారు ఈ మాడుగులకి. ఆ రోజు 2008లో మీ మాడుగులు వస్తే బ్రహ్మరథంతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇచ్చిన నియోజకవర్గం ఈ మాడుగుల నియోజకవర్గం. అదే పరిస్థితిలో రేపు మళ్ళా అడుగెట్టారు. డెఫినెట్ గా జనసేన తెలుగుదేశం సంయుక్తంగా విశాఖలో ఉన్న ఏజెన్సీ కలుపుకొని 15 సీట్లు గిఫ్ట్ గా ఇస్తామని జేజేలతో చెప్పని మేమందరినీ కోరుతున్నాం. సార్, చివరిగా ఒక్క నిమిషం సార్. ఈ విశాఖ జిల్లా ప్రజల్లో అత్యధిక రైతాంగం ఉన్న కాన్స్టిట్యున్సీలో మాడుగుల, చోడవరం సార్. ఈ 2 నియోజకవర్గాలకి ఆ రోజు మహానుభావులు జలగం వెంకటరావు గారు రైవాడ కోణం కట్టారు సార్. తర్వాత మీ టైంలో పెద్దారు, తాచేరు, గొర్రెగడ్డ, ఎర్రిగడ్డ మీ టైంలో పూర్తయింది సార్. కానీ ఇవన్నీ మేము బస్సు యాత్రలో చూసాం. కాలువల పూడికలు లేదు సార్, రైతాంగానికి నీళ్లు లేదు సార్. రేపు మీ టైంలో జనసేన తెలుగుదేశం సంయుక్తంలో మీ నాయకత్వంలో రేపు పోలవరం పూర్తయిన తర్వాత సార్ మాకు రైవాడ ఓటరు 6,000 ఎకరాలు ఎడిషన్ నాయకులు డెవలప్ చేయవలసి ఉంది సార్. దయవుంచి విశాఖపట్నం వాటర్ ఇస్తున్నాం. మీ దైవాలు విశాఖపట్నానికి 20 టీఎంసీలు వాటర్ వస్తుంది. తమ దయలో పోలవరం పూర్తయిన తర్వాత ఆ 20 టీఎంసీలు వాటర్ వచ్చిన తర్వాత మీరు రైవాడ నీరుని మాడుగుల నియోజకవర్గానికి, చోడవరం నియోజకవర్గానికి రైతులకి అంకితం చేయవలసిందిగా మిమ్మల్ని పేరు పేరున కోరుతూ, 2 షుగర్ ఫ్యాక్టరీలు మూసేశారు సార్. మీ టైంలో తాండవ గోవర్ షుగర్ ఫ్యాక్టరీ 10.5 రికవరీ వచ్చింది సార్. మీరు ఆ రోజు ఎండి నాయుడికి అవార్డు ఇచ్చారు. ఇవాళ షుగరు ఆడుకోలేక ఎండిపోతున్న పరిస్థితి ఇవాళ చోడవరం మాడుగుల్లో నిలుస్తుంది సార్. అలాగే అనకాపల్లి మూసిపోయింది, ఏటుకొప్పాక మూసిపోయింది, తాండవ చిక్కడిపోయింది.